వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే సింగపూర్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం ఏపీకి బయలుదేరారు. ఈ సందర్భంగా సింగపూర్లోని తెలుగు ప్రజలు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. 4 రోజుల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు అక్కడ మొత్తం 26 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు బిజినెస్ మీట్లు, పారిశ్రామికవేత్తల సమావేశాల్లో పాల్గొన్న సీఎం పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే థీమ్తో జరిగిన కీలక సమావేశాల్లో సీఎం ఆకర్షణీయంగా మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి కొత్త శకం తెస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. సింగపూర్ చెక్ పార్క్ తరహాలో విశాఖ, అమరావతిలో టెక్ సిటీల ఏర్పాటు అంశంపై కూడా చర్చలు జరిపారు. నల్గొండలో కాంగ్రెస్ నాయకులపై మంత్రి జగదీష్ రెడ్డి గరం అయ్యారు. 3 ఏళ్ల తర్వాత తానే సర్కస్ ఆట ఆడిస్తానని హెచ్చరించారు. ఎంత ఎగిరినా ఆ ఊపు కేవలం 3 ఏళ్ల వరకు మాత్రమేనని, తర్వాత ప్రజలు తాను వీరిని ఎలా ఆడిస్తారో చూస్తారని తెలిపారు. 2018 ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత తన బాధ్యతగా తీసుకున్నానని గుర్తు చేస్తూ ఈసారి కూడా అదే తరహాలో కాంగ్రెస్ నేతలకు తగిన బుద్ధి చెబుతానని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, చర్యలు ఊడతా ఊపులా ఉన్నాయని, ప్రజలు అటువంటివి గమనిస్తున్నారని అన్నారు. తాను కేవలం మాటలకే పరిమితమయ్యే వ్యక్తి కాదని, అవసరమైతే నేరుగా ప్రజల ముందుకు వెళ్లి వాస్తవాలు వివరిస్తానని స్పష్టం చేశారు. పోలీస్ కేసులు పెట్టి ఏదో భయపెట్టిస్తాం, తొండ భయపెట్టించి ఏడకపోతే దేవుని కనుక పోతుంది, తప్పించుకుంటుంది, ఎంత దూరం పోతుంది, ఎరువులో పడితే దొరకదా మనకి, ఆడిపోతే బిడ్డ 3 ఏళ్ళే కదా, అప్పుడు ఉంటుంది నేను సర్కస్ 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 ఆడిపిస్తాము బిడ్డ, ఇట్లా ఆడను మేము చూపిస్తాం అసలు సర్కస్ నేనే ఆడిపిస్తా, ఆ పని పెట్టుకుంటా నేను. ఇక బ్రహ్మాండంగా నల్గొండను బాగు చేసిన ఇబ్బంది ఏం లేదు, ఇప్పుడు అంత కష్టం అప్పుడు చేసే పక్కన లేదు. అప్పుడేమో వీళ్ళని ఓడగొట్టడానికి పని పెట్టుకొని పనిచేసిన జానారెడ్డిని, ఎంకరెడ్డిని అందరిని వరుస పెట్టి ఓడగొట్టిన. ఇక ఇప్పుడు సర్కస్ ఆడే పని తీసుకుంటా, బాధ్యత తీసుకుంటా. నెక్స్ట్ ఒక్కరిని వదిలిపెట్టా, తెలంగాణకు ద్రోహం చేస్తున్న నా కొడుకులు ఎవరిని. ఎందుకంటే కాలేజీ చెప్పిండు మనకు మాట, ప్రాంతేతరుడు అవతల వాడు వచ్చి మిమ్మల్ని దోపిడీ చేస్తే మనని ఆ అంశం వరకు పాల్గొనండి, మనని మన ఊరి బయట వరకు పాల్గొనండి. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడనే పాతి పెట్టండి అని చెప్పి కాలేజీ ఏదైతే చెప్పిండో దాన్ని అక్షరం అమలు చేసి తీరుతాం. తెలంగాణ ద్రోహులను తప్పకుండా పాతి పెడతాం. ఇక్కడ బనకచర్ల విషయంలో, కృష్ణా గోదావరి నదుల విషయంలో మీరు చేస్తున్న ద్రోహం ఏదైతే ఉందో తప్పకుండా ప్రజల్లో ఎండగడతాం, ఇంటింటికి మీ దొంగతనాన్ని బయట పెడతాం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పిఎస్ఎల్వి C-58, GSLV F-16 ప్రయోగం విజయవంతమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ ఉపగ్రహాన్ని కాంక్షలోకి పంపింది. ఇది పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా నిర్వహించిన మరో అత్యంత ప్రతిష్టాత్మక ప్రయోగంగా నిలిచింది. గగన్యాన్ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టిన ఇస్రో ముందస్తుగా సమగ్ర పరీక్షలు నిర్వహించింది. ఎక్స్రే పోలార్ మీటింగ్ శాటిలైట్ ఉపగ్రహాన్ని ఈ రాకెట్ విజయవంతంగా తీసుకెళ్లింది. ఇది సూర్యుడిని నిరంతరం పరిశీలిస్తూ అంతరిక్ష పరిశోధనలకు ఉపయోగపడనుంది. ఇది భారతదేశం నుంచి పంపిన తొలిసారి పోలరైజేషన్ శాస్త్ర విశ్లేషణ చేపట్టే ఉపగ్రహంగా నిలిచింది. దేశ శాస్త్ర విజ్ఞానానికి ఇది మైలురాయి ప్రయోగంగా అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటుంది. The GSLV F-16 NISR mission is successfully accomplished. History has been written today as NISR has been placed in the orbit successfully. Many hearty congratulations to ISRO, NASA
and the users worldwide who will derive benefits of the Earth observation with this state-of-the-art NASA ISRO synthetic aperture radar satellite. Do stay tuned. Tune in for the address by Secretary DOS and Chairman ISRO and Mission. బ్రాహ్మణ సంక్షేమంపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ గౌలిదోటిలో సిబిఈ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్పై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే 25 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు అందజేస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ఆర్థిక విద్య రంగాల్లో బ్రాహ్మణ యువతకు మద్దతుగా పలు పథకాలు అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు సన్మానితులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి పూర్తిగా తప్పుల తడకగా ఉందని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ ఆరోపించారు. కులగణన నుంచి బీసీ బిల్లుల వరకు శాస్త్రీయ పద్ధతులు పాటించకుండా కాంగ్రెస్ పాలకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ధర్నా చేస్తామన్న హామీ వెనక్కి తగ్గిపోయారంటూ విమర్శించారు. ఇప్పటి వరకు బీసీల రిజర్వేషన్ సమస్యపై ప్రధానిని కలవకపోవడం బాధాకరమని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. ఆ మాట తప్పితే బీసీ సమాజం గట్టిగా నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ప్రజా సంక్షేమానికి రాజీ పడే విధానాలకు బీసీలు సహించబోరని హెచ్చరించారు. మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ వీళ్ళు మొత్తం కూడా చేసినటువంటి మొత్తం కార్యక్రమాలు ఇచ్చిన జీవోలు అన్ని కూడా తప్పుల తడకగానే చేస్తున్నారు. మనందరూ కూడా తెలుసు, పార్లమెంట్ ఎన్నికల ముందు జీవో నంబర్ 26 ఇచ్చారు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఇచ్చి మేము కులగణన చేస్తామన్నారు. దానికి 150 కోట్లు అనే ఒక ఎస్టిమేషన్ వేసి ఇచ్చారు. ఆ జీవో ఎక్కడ పోయిందో ఇప్పటి వరకు తెలియదు. ఆ జీవో ఇచ్చి పెట్టేసి 7 నెలల తర్వాత మళ్ళీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోని జీవో నంబర్ 18 ఇచ్చారు అక్టోబర్ నెలలో. అది ఇచ్చిన తర్వాత ఇచ్చిన సందర్భంలోనే మేము చెప్పినాము, ఇది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సర్వేలు చేస్తే చెల్లవు రిజర్వేషన్లు పెంచడానికి. గతంలో బీహార్లో నితీష్ కుమార్ గారు 1 సంవత్సరం రోజులు చిత్తశుద్ధితోని కమిట్మెంట్ తోని 100 రివ్యూలు చేసి ఎన్నో కోట్లు వెచ్చించి రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వం పూనుకుంటే ఆ రోజు పాట్నా హైకోర్టు ఆ రిజర్వేషన్ల పెంపుని కొట్టివేసింది. మేము ఆ విషయాలన్నీ కూడా చెప్పినాం ఈ ప్రభుత్వానికి. అయినప్పటికీ ఈ ప్రభుత్వం చేసిన చర్యలు మొత్తం కూడా అన్ని తప్పుల తడకగానే జరుగుతున్నాయి. దానికి ఈరోజు రిజర్వేషన్లను 42% పెంచుతామని బయట చెప్తున్నారు. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి జీవో నంబర్ 49 భూసాని వెంకటేశ్వర గారికి ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవోలో స్పష్టంగా పారా నంబర్ 5లో కృష్ణమూర్తి జడ్జిమెంట్, అదేవిధంగా వికాస్ కిషన్ రావు గవాలి జడ్జిమెంట్ ని పేర్కొంటూ ఆ జడ్జిమెంట్ లో ఏం సారాంశం అంటే 50% దాటొద్దు రిజర్వేషన్లు అనేది సారాంశం. ఈ రోజు ఈ భూసాని వెంకటేశ్వర్లు గారి ద్వారా వీళ్ళు ఏం తీసుకోరు, ప్రభుత్వం రికమెండేషన్ 42% రిజర్వేషన్ పెంచాలి బీసీలకు అని తీసుకోరు. ఎందుకు 42%? వీళ్ళు గతంలో కామారెడ్డిలో వీళ్ళు ఏ లెక్కల ఆధారంగా 42% ఇచ్చారో ఎవరు కూడా ఇప్పటివరకు తెలియదు. ఆ 42% ఆడ కామారెడ్డిలో చెప్పారు కాబట్టి ఈ భూసాని వెంకటేశ్వర్లు గారితో 42% తీసుకోరు. ఈయన ఎక్కడ ఫీల్డ్ విజిట్ చేసింది మనం చూడలేదు, ఎక్కడ ఈ వెనుకబడతనాన్ని నిర్ధారించింది చూడలేదు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం బిల్లులు తీసుకొని వస్తే బీఆర్ఎస్ పార్టీగా మద్దతు ఇచ్చింది. మీరు బిల్లులు తీసుకొని వచ్చిర్రు, బిల్లులు తీసుకొని వచ్చేసి మార్చి 17 తారీఖు రోజు అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసుకోవడం జరిగింది. బిల్లులు పాస్ చేసి ఈ రోజుకి జూలై 29, జూలై 30 తారీఖు
ఇప్పటి వరకు ప్రధానమంత్రిని కలిసింది లేదు, గతంలో చెప్పినట్టు అఖిలపక్షాన్ని తీసుకుపోయింది లేదు. నిన్ననే మళ్ళా ఏదైతే వాళ్ళు కార్యక్రమం చేసుకురో 5, 6, 7 ఢిల్లీలో ఏదో డ్రామాలు చేయాలనే ప్రయత్నం చేసిరో దాన్ని కూడా వాయిదా వేస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. వీళ్ళ చిత్తశుద్ధి ఈ విధంగా. బెట్టింగ్ యాప్ల ప్రచారానికి సంబంధించి ప్రశ్నించేందుకు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ను ఈడీ అధికారులు హాజరు కానివ్వగా 5 గంటల పాటు విచారణ సాగింది. ఈ కేసులో ప్రకాష్ రాజ్కు సంబంధించి పలు అంశాలపై వివరాలు కోరిన ఈడీ ఆయనకు ఇచ్చిన ప్రమోషన్ ఒప్పందాలు, డబ్బుల లావాదేవీలపై స్పష్టత పొందే ప్రయత్నం చేసింది. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని, తమకు ఉన్న ఒప్పందం ప్రకారమే ప్రమోషన్ చేశానని వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఈ విచారణ ముగియడంతో ఆయనకు తాత్కాలికంగా ఊరట లభించినట్లు భావిస్తున్నారు. అయితే ఈడీ విచారణ మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఈ కేసులో ఇతర ప్రముఖుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగనుంది. ఈడీ వాళ్ళు పిలిచారు 30 రోజులు రావాలని. కొన్ని డీటెయిల్స్ ఏమేమి జరిగింది, మీకు వాళ్ళకి ఏం తీసుకున్నారో, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు, వాళ్ళు యాజ్ ఎ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేశారు. ఒక పౌరుడిగా నా రెస్పాన్సిబిలిటీ నేను వచ్చి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అప్పుడు చేశాను, అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు, అండ్ నాకు ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదు అంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకుని డిసైడ్ విల్ గో అంతే. మళ్ళీ రమ్మని లేదు, అయిపోయింది. లేదు కదా నా దగ్గర ఎకనామికల్ ట్రాన్సాక్షన్, అదే చెప్పాను నేను. అదేం లేదని చెప్పానండి, ఒకే ఒక యాప్ చేశాను 2016లో, అది వాళ్ళకి చెప్పాను. వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు ఎతుకుతున్నారు, వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాల్సింది మన బాధ్యత. అందువల్ల వాళ్ళు చెప్పిన డేట్కి వచ్చి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి తర్వాత మాట్లాడకూడదు. థ్యాంక్ యూ. ఓకే, దయచేసి బెట్టింగ్ యాప్స్ మీద ఆడకండి. మీరు స్వయంగా తెలంగాణ అస్తిత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా దాడి చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు దూదిమెట్ల బాలరాజు ఆరోపించారు. గోదావరి జలాలను బనకచర్ల ద్వారా ఏపీకి తరలిస్తూ తెలంగాణ రాష్ట్ర హక్కులను నలుగురిలో కలిపే విధంగా రేవంత్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి చెందిన నీళ్లు బయటకు పంపిస్తే మేధావులు మౌనంగా ఉండడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర నియామకాల్లో తెలంగాణ యువతను విస్మరించి ద్రోహులకు ఉద్యోగాలు ఇస్తూ ఏపీకి చెందిన వ్యక్తులకు కీలక పదవులు ఇచ్చి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ పాలనలో తెలంగాణ సొమ్ము తెలంగాణ వారికే అందక ఇతరులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడిన ఆత్మగౌరవం, హక్కులను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీ సలహాదారుగా ప్రసన్న కుమార్ నియమిస్తే చంద్రబాబు నాయుడు పట్టకపోయింది వీళ్ళకి కనిపించట్లేదా? అనిల వావిల్లా రెడ్కో ఎండీగా నియమించింది వీళ్ళకు కనపడతలేదా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ డైరెక్టర్ గా నియమించింది వీళ్ళకి కనపడతలేదా? డిజిటల్ మీడియా డైరెక్టర్ గా శ్రీరామ్ కర్ణిని నియమించింది కనపడతలేదా అని అడుగుతా ఉన్నాను నేను. ఒకవైపు నీళ్లను దోసుకపోతా ఉంటే ఈ మేధావులు మౌనం వహిస్తారు, నిధులను దోసుకపోతా ఉంటే ఈ మేధావులు మౌనం వహిస్తారు. మరి నియామకాల విషయంలో అప్పనంగా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర సంబంధించినటువంటి మూలాలున్నటువంటి వ్యక్తుల్ని, తెలంగాణకు ద్రోహం చేసే వ్యక్తుల్ని నియామకం చేస్తా ఉంటే ఎవరు మాట్లాడరు. ఎందుకు మౌనం వహిస్తురో ఇలా తెలంగాణ ప్రజల తరఫున మేము అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు సమక్షంలో రేవంత్ రెడ్డి గారు జూలైలో బనకచెర్ల సంబంధించినటువంటి నీళ్లను దోసుకొని పోవచ్చు, మీకు బనకచెర్లకు మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడితే సమావేశం పెడితే దీనిపైన ఏ రాజకీయ పార్టీ గాని, తెలంగాణలో నీటి రంగ నిపుణులు గాని, తెలంగాణలో మేధావులు గాని, తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి ఆ రోజు కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొలువులు పొందిన కోదండరాం, కొలువులు పొందిన ఆకునూరు మురళి మాట్లాడారు. వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అని అడుగుతా ఉన్నాను నేను. అదే విధంగా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజయవాడకు వెళ్లి చంద్రబాబు నాయుడుతో సమావేశం పరుచుకొని తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు అప్పజెప్పితే ఎవరు మాట్లాడరు. రీసెంట్ గా ముఖ్యమంత్రి గారి రివ్యూ మీటింగ్ జరిగితే ఆ రివ్యూ మీటింగ్ లో ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారేమో మూటలు మోస్తే ఆ మూటలు అందించిన మనిషి ఉదయ్ సింహకు ఏం సంబంధం? తెలంగాణ సెక్రటేరియట్ లో తెలంగాణ సంబంధించినటువంటి సమావేశం జరిగితే ఆ సమీక్షలో ఉదయ్ సింహకు ఏం సంబంధం? ఉదయ్ సింహకు ఏం సంబంధం అడుగుతా ఉన్నా నేను. ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో నియమించబడ్డటువంటి ఈ ఆంధ్ర మూలాలున్నటువంటి అధికారులకు తెలంగాణకు ఏం సంబంధం అడుగుతా ఉన్నా నేను. ఇవాళ దీనిపైన ఏ మేధావి మాట్లాడు, ఎందుకు మౌనం వహిస్తా ఉన్నారు? ఇవాళ అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో గతంలో కేసీఆర్ గారు హెలికాప్టర్ వాడిన న్యూస్ అయ్యేది. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా,
మిస్ వరల్డ్ పోటీలకు ₹1,00,000 ఖర్చు పెట్టి ఒక ప్లేట్ భోజనం వాడితే తెలంగాణ వాళ్ళు ఎవరు మాట్లాడకూడదా? ఏబులవాడలో వెళ్ళి ఒక ప్లేట్ భోజనానికి ₹34,000 రేవంత్ రెడ్డి ఖర్చు పెడితే ఎందుకు మౌనం వహిస్తారని నేను అడుగుతా ఉన్నాను. అదే విధంగా ఇవన్నీ కేటీఆర్ గారు మాట్లాడితే, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే వ్యక్తిగతమైన దాడులు చేస్తా ఉన్నారు, వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తా ఉన్నారు, వ్యక్తిత్వాన్ని ఆనం చేసేటట్టు మాట్లాడుతా ఉన్నారు. మా కేటీఆర్ గారు మాట్లాడిన మాటలలో ఏం తప్పుందని అడుగుతా ఉన్నాను. నేను 1,665 కోట్ల రూపాయలు సీఎం రమేష్ కు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా అని అడిగినాం. సీఎం రమేష్ చర్చ ఏం పెట్టాలి? నీకు వచ్చిందా లేదా చెప్పాలి. కాంట్రాక్ట్ మీద మాట్లాడాలి, కాంట్రాక్ట్ వచ్చిందా లేదా మాట్లాడాలి. కానీ కులాల కుంపటిని పెట్టి రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో చలిగాసుకునే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని భారత రాష్ట్రమితి ఖండిస్తా ఉంది. వాస్తవం కాదా? ఏదైతే హెచ్యు భూములకు సంబంధించి 400 ఎకరాలను ఒక బ్రోకరేజ్ సంస్థ ద్వారా మీరు సీఎం రమేష్ మధ్యవర్తిత్వం వహించి మరి 10,000 కోట్లు ఇప్పిస్తానంటే సినిమా ఇండస్ట్రీలో తన వెనుక ఎవరూ లేరని, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చానని హీరో విజయ్ దేవరకొండ స్పష్టంగా చెప్పారు. డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలనుకున్నా అతనికి దారి చూపే తండ్రి ఉంటారని, కానీ తనకు అలాంటి మార్గదర్శకత్వం ఎవరూ ఇవ్వలేదని పేర్కొన్నారు. తాను అన్ని విషయాలు స్వయంగా నేర్చుకోవాల్సి వచ్చిందన్నారు. అయితే తన సోదరుడు ఆనంద్ దేవరకొండ మాత్రం తన అనుభవాల వలన ప్రయోజనం పొందుతున్నాడని తెలిపారు. ఆనంద్కి తానే గైడెన్స్ ఇస్తూ దారి తేరుస్తున్నట్లు వివరించారు. ఒక్క అడ్వాంటేజ్ కూడా వృధా చేయకుండా అందిపుచ్చుకుంటాడని విజయ్ వ్యాఖ్యానించారు. డిసిషన్ తీసుకోవాలంటే వాళ్ళకి ఫాదరు లేకపోతే దాని వెనకాల ఎవరన్నా ఒకరు ఉండి దాన్ని ఇది ఒక 6 నెలలు దాన్ని ఒక స్టోరీ ఎవరైనా చేయాలంటే దాన్ని రీక్రియేట్ రాయటం ఇదంతా చేయడానికి దానికి ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. లేకపోతే దాన్ని నేను ఎవరో ఒకరు బ్యాక్గ్రౌండ్ ఉంటుంటారు. నాది అట్లా కాదు, నాకు నేనే చేసుకోవాలి, నా వెనకాల ఎవరు లేరు అని. కాకపోతే సోషల్ మీడియాలో ఇదో నెపోటిజం దీనిపైన ఇలానే వచ్చింది మొత్తం కూడా. ఇప్పుడు మీరు మీ ఫాదర్ జర్నలిస్టా ఆర్ మీరే ఫస్టా? నేనే ఫస్ట్. ఇప్పుడు నాకు కొడుకు వచ్చి వాడు యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు వానికి నా ఎక్స్పీరియన్స్ అంతా వానికి వస్తుంది. అది వాని అదృష్టం, వాని తప్పు కాదు. వానికి నేను సినిమా ప్రమోట్ ఎట్లా చేయాలో, స్క్రిప్ట్లు ఎట్లా ఉండాలో, ఎలాంటి టెక్నీషియన్లు ఉండాలో, ఎవరు మంచోలో ఇవన్నీ నా లైఫ్లో నేను నేర్చుకొని ఆ జర్నీ వల్ల నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది నా చుట్టూ ఉన్న వాళ్ళకి నా కొడుకు వాడు యాక్టర్ అయితే వానికి పనికి వస్తుంది. అది వాని అదృష్టం. ఆ అదృష్టం నాకు లేకుండే. సో వాట్ ఐఎమ్ సేయింగ్ వాజ్ దట్ ఐ హ్యాడ్ టు ఫిగర్. నేను నేర్చుకోవాల్సి వచ్చింది అన్నీ. ఒక తప్పులు చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ అవుతూ ఇట్లా చేయవచ్చా, ఇట్లా చేయాలా అని చూసుకుంటూ నేర్చుకోవాలి. అది ఏ ఫీల్డ్ అయినా, నేను యాక్టర్ల గురించి కాదు, లైఫ్ ప్రపంచంలో డాక్టర్ కొడుకులు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏ స్ట్రీమ్ తీసుకోవాలి, ఎవరి దగ్గర వెళ్ళాలి, ఏ హాస్పిటల్లో ఎక్కడ సీట్ దొరుకుతుంది, ఏ కోర్స్ చూస్ చేయాలి అన్నీ తెలుస్తాయి. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటే అదొక వాళ్ళకు. ఇప్పుడు జర్నలిస్ట్, మీ కిడ్స్ జర్నలిస్ట్ అవ్వాలంటే ఎగ్జాక్ట్లీ మీరు గైడెన్స్ ఇవ్వగలుగుతారు. అది నేను చెప్పింది. ఆనంద్కి ఇస్తున్నారా? ఆనంద్కి వాడు నన్ను చూసి వానికి అర్థమైపోతుంటుంది కదా. అండ్ హీస్ డెఫినెట్లీ హ్యాస్ ద బెనిఫిట్ ఆఫ్ బీయింగ్ ద బ్రదర్ ఆఫ్ బీయింగ్ మై బ్రదర్. సో 100% he has the benefit of that. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ రాయలసీమ జోనల్ చైర్మన్ నాగరాజు, ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, నటుడు అశోక్ కుమార్, కర్ణాటక సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో మొక్కులు చెల్లించుకున్న ఈ ప్రముఖులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ అధికారులు వీరికి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుమలలో ఈ రోజు భక్తుల రద్దీ అధికంగా ఉండగా అధికారులు భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేశారు. ముఖ్యమైన వీఐపీలకు ప్రత్యేక దర్శన సౌకర్యాలు కల్పించగా భక్తులు కూడా క్యూ లైన్లలో శాంతియుతంగా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. మహారాష్ట్ర మంత్రి గారు వచ్చి తీసుకున్నారా? ఇంకో ఎంపీ గారు కూడా వచ్చాడు. సార్ వాళ్ళు నేను కూడా వస్తాను.
మీరు మొత్తం కవర్ చేసేలా ఉన్నారు. నేను అదొకటే, నేను కాదు అక్కడికి వెళ్తాం ముందు రోజు. నేను అన్ని ఇక్కడికి వస్తే మెయిన్ ఇంపార్టెంట్ అన్ని గోవింద గోవింద గోవింద. జూనియర్ సినిమాలో నటించిన గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి బుధవారం తల్లిదండ్రులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇటీవల విడుదలైన జూనియర్ సినిమాకు మంచి ఆదరణ లభించగా ఈ సందర్భంగా కిరీటి తన మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల మధ్య ఆయనకు అభిమానం పెరుగుతుంది. ఈ సినిమా మొదలయ్యేటప్పుడే నేను మొక్కున్నాను, అద్భుతంగా సినిమా జరిగితే ఖచ్చితంగా వచ్చి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పేసి. అదేవిధంగా అద్భుతంగా జరిగిన సినిమా చాలా ప్రేమించారు ప్రేక్షకులు దేవుడు. అదే కారణంగా ఈరోజు వచ్చేసి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి ఆశీర్వాదం జరిగింది. దేవుడు ఖచ్చితంగా చల్లగా చూస్తాడని చెప్పేసి నమ్ముతున్నాను. ఇంకొక 2 వారాల్లోనే నా నెక్స్ట్ సినిమా ఏదని చెప్పేసి ప్రకటించబోతున్నాను. ప్రేక్షకుల ఆదరణ, అభిమానము, వాళ్ళ ప్రేమ అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మా కర్ణాటక నుంచి నా దైవమైనటువంటి పునీత్ రాజ్ కుమార్ సార్, ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి చాలా అభిమానంగా చూస్తున్నటువంటి హీరో జూనియర్ ఎన్టీఆర్ సార్ అవ్వచ్చు. వీళ్ళిద్దరూ నాకు చాలా స్ఫూర్తినిచ్చినందుకే చిన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్, ఒక నటుడుగా నేను కూడా జీవితంలో ముందుకు రావాలని చెప్పేసి. అదే కాబట్టి రెగ్యులర్గా శ్రీకాళహస్తి సిస్టర్ అంతా ఉంటారు, వస్తూనే ఉంటాను. బాబు సినిమా విషయంలో కూడా ప్రజలు ఆదరించినారు. తను చిన్నప్పటి నుంచి కూడా ఒక కళాకారుడే, నటుడు అవ్వాలని తన కోరిక నెరవేరింది. ప్రజలు కూడా ఆశీర్వదించినారు కాబట్టి అందరూ వచ్చి భగవంతుడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇట్లా మనవడికి నిమిషా ప్రియ ప్రాణాలను కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానని కేఏ పాల్ తెలిపారు. గత 19 రోజులుగా విశ్వయత్నం చేస్తున్నా కానీ షేక్ అబూబకర్ స్టేట్మెంట్లు ఈ కేసును మరింత జటిలం చేశాయన్నారు. నిమిషా ప్రియను ఉరిశిక్ష నుండి రక్షించాలంటే తలాల్ కుటుంబానికి షేక్ అబూబకర్ క్షమాపణ చెప్పాలన్నారు. షేక్ అబూబకర్ వ్యాఖ్యల వల్లే ఈ పరిణామం ఏర్పడిందని స్పష్టం చేశారు. బాధితురాలి జీవితం ప్రశ్నార్థకంగా మారకముందే అందరూ జాగ్రత్త పడాలని సూచించారు. తలాల్ కుటుంబం మనసు మార్చుకునేలా ఓ సరైన సందేశం వెళ్లేలా పనిచేయాలని కోరారు. అందులో భాగంగా షేక్ అబూబకర్ తన పాత్రను పునర్విమర్శించాలన్నారు. కేరళ కాంచాపురం షేక్ Abubakar statements have ruined the life of Nimisha Priya. You know, Nimisha Priya's daughter is with me in this building. Her husband is with me in this building. Left Kerala, India at our request, and all the 10 team members, our coordinators, and 25 others are working day and night for the last 19 days to release Nimisha Priya. I asked for extension, they have given extension. Graciously, the family was considering, without taking ₹1, $1 to pardon Nimisha Priya. But the statements of Sheikh Kanchapuram Abubakar made everybody upset. If Nimisha is put to death, most responsible person is this 94-year-old Sheikh's stories, lies. Is he doing? Because in Quran, any sin can be forgiven, but lies cannot be forgiven. Or his office is doing. Because Abdul Fattah, the brother, is demanding a debate live that Sheikh Abubakar never been in touch with him, any of his family members or any of his relatives.
any person. They never offered him money. He put it on Facebook post July 22nd, again 23rd. Yesterday he wrote in the letter, and now he went to the governments to put Nimisha to death again. After 19 days we worked so hard for a good result. The Sheikh is doing more harm than any good. Therefore, I am demanding Sheikh Abu Bakr to publicly apologize to Abdul Fattah Talal family, say sorry, or expose whom you met, what he is demanding. So, my dear friends, if you know to do good, do it. Don't harm Nimisha Priya's daughter. Nimisha Priya husband left Kerala with me. We have become a family crying. లిక్కర్ స్కామ్ లో తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అసలైన లక్ష్యం వైఎస్ జగన్ ని టార్గెట్ చేయడమేనని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. జగన్ ను జైలుకు పంపించి పార్టీని నిర్వీర్యం చేయాలన్న కుట్ర పథకమే ఇదని చెప్పారు. తమ పార్టీని అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా వ్యవస్థల్ని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. జగన్ తో మాట్లాడి ఎవరో డీల్ కుదుర్చుకుంటున్నారని అనుకున్నా అది సాధ్యం కాదని, అందుకే కేసుల పేరుతో రాజకీయ వేధింపులు పెంచుతున్నారని ఆరోపించారు. ఇదంతా సవ్యంగా పరిశీలించాలని, ప్రజలు వాస్తవాలు గ్రహించాలని కోరారు. స్కిల్ స్కామ్ లో ఆన్ రికార్డ్ పట్టుకుని 57 రోజులు లోపల ఉంచారు కాబట్టి మనం కూడా బాగా లోపలుంచేయాలి, పార్టీని నిర్వీర్యం చేయాలి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి ఎదురు లేకుండా చేసుకోవాలి. తద్వారా కొడుక్కి జగన్మోహన్ రెడ్డి గారి చేత అడ్డంకి లేకుండా, మిగతా వాళ్ళకైతే ఏదో ప్యాకేజీ మాట్లాడుకోవచ్చు, కానీ జగన్తో అది కుదరదు కాబట్టి ఏదో రకంగా అడ్డంకి లేకుండా జైల్లో పెట్టి తద్వారా పార్టీని లెగలేకుండా చేయాలనేటువంటి వీళ్ళందరి సామూహిక కుట్రలో భాగమే రోజు వీళ్ళు వండి వార్చేటువంటి వార్తలు. ఒక సిట్ని ఏర్పాటు చేసి ఆ సిట్టుని 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పని మొదలు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2014 నుంచి 19 దాకా లిక్కర్ స్కామ్ అని, లిక్కర్ స్కామ్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పని ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. దాంట్లో ఆన్లైన్ పేమెంట్లు జరగలేదు, అంతా క్యాష్తో జరిగింది, అది జరిగింది, ఇది జరిగిందని చెప్పి ఎవరు ఎన్నిసార్లు ఏం చెప్పినా క్యూఆర్ కోడ్ ప్రకారం ఎన్ని సీసాలు అమ్మితే అన్ని సీసాలకి మర్నాడు బ్యాంకు తెరవంగానే డబ్బు జమ చేయకపోతే ఎంత తగ్గితే అంతకి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్తో సహా సంబంధిత ఎస్ఐ కానీ, సిఐ కానీ, మిగతా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం అనేది కూడా. చంద్రబాబు వెళ్లి ఉన్నాడని, కేసులు వేసిన తనకు భయమని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తనపై కేసులు పెట్టేంత వరకు ఎదుటి వాళ్లకు ధైర్యం వచ్చిందన్నారు. అటెంప్ట్ మర్డర్ చేసిన వాళ్ళు బయట తిరుగుతుంటే తాను ఎందుకు వెనుకడుగు వేయాలని ప్రశ్నించారు. జిల్లా సరిహద్దులో ఉన్న కార్యకర్తలందరూ తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. మన టైం వచ్చిందని, ఇప్పుడు మన బలం చూపించే సమయం ఇదేనని చెప్పారు. రాజకీయంగా ఎదుర్కొనాలని, ఈ కుట్రలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్యకర్తలందరూ ఒక్కతాటిపై ఉండాలని సూచించారు. వ్యాపారం వేరే, వ్యక్తిగతం వేరే, రాజకీయం వేరే. అట్లాంటి జగన్మోహన్ వస్తుంటే ఆపాల, ఎవరు రాకూడదు. ఎక్కడైనా ఉందా? 46 మండలాలు ఉంటే 46 మండలాలకు సంబంధించి ఎస్ఐలు ప్రెస్ మీట్లు పెట్టటమా? 2,000 మంది పైగా నోటీసులు ఇవ్వటమా? ఈ జిల్లా చరిత్రలో అనేది రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరిగిందా? మాజీ ముఖ్యమంత్రి జిల్లా అధ్యక్షుడు వస్తా ఉంటే ఎవడో భయపరం. ఈరోజు అనిల్ మాట్లాడాడు కాబట్టి శుక్రవారం అనిల్ని ఎత్తుతాం, శనివారం ఎత్తుతాం అని రెడీ. ఊరే సిద్ధంగా ఉన్నాం స్వామి, ఎత్తండి, ఎప్పుడు ఎత్తుతారు ఎత్తండి. ఏమవుద్ది? 30, 60, 90 లేకపోతే 120 ఏమవుద్ది? నేను ఎన్నోసార్లు చెప్పా. చంద్రబాబు నాయుడు కూడా పోయాడుగా జైలుకి, నాకేం మొహం ఉంది. ఇవండి ఈనాటి విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.